అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకుంటూ టీచర్ల ట్రాన్స్ఫర్లు 10 సంవత్సరాలు, 10 కాదు 18 సంవత్సరాలు జరగలేదు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 19,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. పాఠశాలల్లో విద్యుత్తు లేక కంప్యూటర్లు ఇచ్చినా బిల్లులు కట్టక వాళ్ళు కంప్యూటర్లు వాడలే. అందుకే పాఠశాలల్లో ఉచిత విద్యుత్తునిచ్చి చదువుకునే విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, చదువుకొని డిగ్రీ పట్టా పొందినా సరైన ఉద్యోగం వస్తలేదు, డిగ్రీలు చేతులు పట్టుకొని నిరుద్యోగులుగా తిరుగుతున్న వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే కాదు, మన ఒలింపిక్స్లో మీరు చూసిండ్రు, భారతదేశం ఉత్త చేతులతోనే వచ్చింది. 140 కోట్ల జనాభా ఉండి 50% పైగా యువత ఉన్న భారతదేశం ఈరోజు ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా రాలేదు అంటే ఈ దేశానికి అవమానం కాదా? నరేంద్ర మోడీ గారు, మీరు ఆలోచన చేయండి. అందుకే సౌత్ కొరియాకి వెళ్ళి, సౌత్ కొరియాలో మొత్తం ఆ దేశమే మన తెలంగాణ రాష్ట్రం అంత ఉంటుంది. అట్లాంటి దేశం దాదాపుగా 36 మెడల్స్ కొట్టింది. ఒక్క సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 16 మందికి మెడల్స్ వచ్చిన ఒకే అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసిన. అక్కడ వాళ్ళకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఆ యువకులకు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒలింపిక్స్లో మెడల్ కొట్టారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దీక్ష పూనింది. తెలంగాణలో ముఖ్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం ద్వారా 2028లో ఈ దేశం తరఫున ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని సాధించే బాధ్యత తెలంగాణ తీసుకుంటుంది. అందుకే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకుంటున్నాం. ఒక పక్కన ఇన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని దేశానికి ఆదర్శంగా నిలబడే పనులను మనం చేపడుతుంటే, ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు అంతర్జాతీయ ఎయిర్పోర్టును రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిర్మిస్తే హైదరాబాదు నగరం అంతర్జాతీయ నగరంగా ప్రఖ్యాతి పొందింది. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ RRR కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను ప్రధానమంత్రిని, రవాణా శాఖ మంత్రిని, ప్రతి ఒక్కరిని కలిసి రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి ఈ నగరాన్ని విశ్వ నగరంగా మార్చడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. తొందరలోనే మనకు రీజనల్ రింగ్ రోడ్డు రాబోతుంది.